అందరికీ వందనాలు. నా పేరు సత్యకిరణ్. ఈ మధ్య కాలంలో అమ్మతేజ మరియు విజయప్రసాద్ రెడ్డిల మధ్య జరుగుతున్నట్టు ఒక వార్ గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. అమ్మతేజ చేస్తున్న స్వస్థతలు, అద్భుతాలు ఏవైతే ఉన్నవో అవి వాక్యానుసారం కాదు, అవన్నీ కేవలం కొన్ని గారడి విద్యలు మాత్రమే అని విజయప్రసాద్ రెడ్డి వాటి గురించి చెప్తూ ఉన్నాడు. అయితే అమ్మతేజ నిజంగా గారడి విద్యలు చేస్తున్నాడా, ప్రజలను మోసపరుస్తూ ఉన్నాడా, లేదా నిజంగా దేవుని తలాంతులు కలిగి ఉండి వాటినే మరి పరిశుద్ధాత్మ ద్వారా ఆ క్రియలు జరిగిస్తున్నాడా అనే అంశాన్ని మనం ఒకసారి ఆలోచించేద్దాం. పాత నిబంధన కాలం నుండి ఇప్పటి వరకు చూసుకుంటే దైవజనులు చేసినటువంటి కార్యములతో పాటుగా, అద్భుత కార్యములతో పాటుగా ప్రజలను మోసపుచ్చడానికి అప్పటి నుంచి కూడా గారడి విద్య చేయగలిగిన వాళ్ళు, మాంత్రికులు, దుష్ట శక్తి యొక్క బలము చేత చేసేవాళ్ళు కూడా మన మధ్యలో ఉన్నారని వాక్యం చెప్తా ఉంది. అలాగే అంత్య దినాలలో నా నామం పేరిట అనేకులు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వాడిని కూడా మోసపుచ్చడానికి కావలసినన్ని అద్భుతాలు చేస్తారని కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే మనం వింటున్నవి, కంటున్నవి నిజమా కాదా అని వాక్యం యొక్క పరిధిలో మాత్రమే మనం పరిశీలించబద్ధులమై ఉన్నాం. అది వాక్య పరిధిలో ఉంటే మనకిష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అంగీకరించాల్సిందే. ఒకవేళ అది వాక్య పరిధి దాటి ఉంటే గనక దాన్ని మనం ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు క్రైస్తవంలో వస్తున్న కొత్త కొత్త పోకడలను బట్టి మరి నిజంగా చేస్తున్నటువంటి అద్భుతాలను కూడా అనుమానించాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ కాలంలో కేవలం డబ్బే పరమావధిగా కలిగి చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పరిచర్యకు సమర్పణతో కాకుండా డబ్బు సంపాదన కోసం మాత్రమే వచ్చేవాళ్ళు ఉన్నారు. మొదటగా ఈ స్వస్థతల గురించి మనం చూసినట్లయితే ఆత్మ సంబంధమైన వరములను విశేషంగా అపేక్షించుడి. వాటిలో ప్రధానమైనది ప్రవచన వరము, అలాగే స్వస్థత వరములు, అద్భుతములు కూడా ఉన్నవి. ఇవన్నీ కూడా దేవుని చిత్తమును బట్టి, వారి విశ్వాసాన్ని బట్టి మాత్రమే జరుగుతాయి. యేసుక్రీస్తు వారు చేసినటువంటి అనేక సూచక్రియలన్నిటినీ కూడా, లేదా స్వస్థత వరములన్నిటికి సంబంధించిన అన్నీ కూడా పరిశీలించినట్లయితే స్వస్థత పొందిన ప్రతి వారితో యేసుక్రీస్తు వారు చెప్పింది ఏంటంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, కాబట్టి ఇక మీదట గతంలో చేసిన పొరపాట్లు చేయకుండా ముందుకు సాగి వెళ్ళమని యేసుక్రీస్తు వారు చెప్పారు. స్వస్థతలు అనేవి ఉన్నవి, యేసుక్రీస్తు వారు చేశారు. అయితే అపోస్తలులు కూడా దాన్ని చేశారు. నేటి కాలంలో ఇవి ఉన్నవా లేవా అనే ఒక అనుమానం అందరిలో ఉంది. క్రీస్తు రాకడ వచ్చు పర్యంతము కూడా, స్వార్థ ప్రకటించబడినంత కాలము కూడా, మనుషులు క్రొత్తగా పుడుతూ సమాజంలోకి ప్రవేశిస్తున్నంత కాలం కూడా దేవుని యొక్క అద్భుతాలు అవసరం, ఆత్మవరముల అవసరం ఎంతైనా ఉంది. అవి నిలిచే ఉంటాయి, అవి ఎక్కడికి పోవు. అయితే వేటిని మనం విశేషంగా ఆశించి దేని కొరకు మనం ప్రార్థన చేస్తామో అవి దేవుని చిత్తమైతే మాత్రమే వస్తాయి. అది దేవుని చిత్తములో లేకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా ఆ వరాలు మనకు అనుగ్రహింపబడవు. పేరు పెట్టి పిలవడం అనేది మనం చూస్తున్నాం. లక్షల మందిలో లక్ష్మి అని పిలిస్తే పలికేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రసాద్ అని పిలిస్తే పలికేవాళ్ళు ఉంటారు. వెంకటేశ్వర్లు అని పిలిస్తే పలికేవాళ్ళు ఉంటారు. యేసుపాదం అని పిలిస్తే పలికి ఉంటారు. ఇవి చాలా కామన్ నేమ్స్ అన్నమాట. కాబట్టి లక్షల మందిలో లాటరీ తీసినట్లు చెప్పడం కాకుండా, పూర్వకాలంలో ప్రవక్తలు దావీదు దగ్గరికి వెళ్ళమంటే నేరుగా దావీదు దగ్గరికే వెళ్ళారు. అలాగే పలానా రాజు దగ్గరికి వెళ్ళి ప్రవచనం చెప్పమంటే పలానా రాజు దగ్గరికే నేరుగా వెళ్ళారు తప్ప లాటరీ వేసినట్లయితే వాళ్ళు ఎక్కడా చేయలేదు, అలా జరగలేదు. కాబట్టి ఇన్ని వేల మంది లేదా లక్షల మందిలో ఒక పేరు పిలవడం అనేది ముమ్మాటికి కూడా ఒక అబద్ధమైనదే. చెప్పండి, ఒకవేళ నాది మోసం అని అంటే, నేనేమైనా మోసగండి అని అంటే ఇదే వేదిక మీద మేము ఇద్దరం కూర్చుంటాం, నా ఎదురుగా చేయమనండి. అతనే కాదు, ఎవరైనా సరే ఇలాంటి చీప్ ట్రిక్స్ చేసేవారు ఎవరైనా సరే చేయమనండి, చేయలేరు. ప్రవీణ్ గారు, షారోన్ అక్క చాలా ప్రేమగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం జరిగింది. సిద్ధాంతపరంగా ఏవో చిన్న చిన్న తేడాలు ఉన్నంత మాత్రాన మేము ఒకరికొకరు శత్రువులం కాదు కదా. వాక్యాన్ని బట్టి మా అందరిలో ఏకత్వం రావాలంటే మొదట కలిసి మాట్లాడుకోవాలి కదా. దానికి వాళ్ళు చెప్పిన అంశాలన్నీ 100కి 100 పాళ్ళు కలిస్తే తప్ప దాన్ని మనం అనుమానించక తప్పని పరిస్థితి. కాబట్టి అబద్ధ క్రియలు, అబద్ధ ప్రవక్తలు మన మధ్య ఉంటారని చెప్పారు. ఈ అబద్ధ ప్రవక్తల యొక్క పని ఏంటంటే, ముఖ్యంగా అమ్మతేజ గురించి నేను నేరుగా మాట్లాడుతున్నాను. ఈ రోజుల్లో అద్భుతాలు చేస్తున్న వారందరి గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. వీళ్ళకి ఏంటంటే, మొదటిగా పేరు కావాలి, రెండవది డబ్బు కావాలి, మూడవది హోదా, నాలుగవది డాంబికం,
5 ప్రచారాన్ని వీరుగా వీళ్ళు కోరుకుంటున్నారు. We had to stay in a hotel when we landed in Canada. We did not have a house of our own. We had to spend a lot and we could not get a loan for a house even. ఆ తర్వాత అవసరమైతే నటించడానికి కూడా, బీదలుగా నటించడానికి కార్లు ఉంటాయి, బిల్డింగులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ నటించడం మాత్రం మానుకోరు. సో ఈ విధమైన పరిస్థితి కూడా ఉంది. దీన్ని బట్టి, ఈ గుణాలను బట్టి మనం అతను అబద్ధ ప్రవక్త లేదా నిజమైన ప్రవక్త అనేది మనం గుర్తించాలి. ఒకవేళ ప్రచారాన్ని మాత్రమే కోరుకుంటున్నాడు, దేవునికి ఇవ్వవలసినటువంటి మహిమను ఇవ్వకుండా దొంగిలిస్తూ ఉన్నట్లయితే నిస్సందేహంగా అతడు అబద్ధ ప్రవక్తే. ఇప్పుడు అమ్మతేజ అబద్ధ ప్రవక్త కాదని మనం నిర్ధారించడానికి ఇంతకాలం అతని దగ్గర స్వస్థత పొందిన వాళ్ళల్లో ఉదాహరణకు 1000 మందిలో కనీసం మనం 100 మందినన్నా శాంపిల్గా తీసుకొని పరీక్షించకపోతే గనక మనం చేస్తున్న ఆరోపణలు కేవలం అసూయతో చేసినట్లే అవుతుంది. కేవలం ఒకరిద్దరి సాక్ష్యాన్ని బట్టి కాకుండా మనం 100ల్లో శాంపిల్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అమ్మతేజ ఒకవేళ తన స్వార్థం కోసం మాత్రమే చేస్తూ ఉన్నట్లయితే అది బయలుపడకపోదు. అతని యొక్క అవినీతిని దేవుడు తీర్పు తీర్చకుండా ఉండడు. చూడండి, అతను చేసిన వాటిలో అరటికాయల మీద అభిషేకం చేస్తూ ఉన్నాడు. ఇంకొంతమంది చూసినట్లయితే యాపిల్స్ మీద వాళ్ళు అభిషేకాన్ని పంపిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా అపవాది ముందుగా నెమ్మదిగా సంఘంలోకి చొరబాటు చూడటానికి అది తీసుకునే ఒక ప్రయత్నం మాత్రమే. మొదటగా వాళ్ళు అరటి పండ్లు పెడతారు, యాపిల్స్ పెడతారు, తర్వాత కొబ్బరికాయలు, టెంకాయలు పెడతారు, ఆ తర్వాత చిన్నగా అగరొత్తులు, పూలు, పసుపు, కుంకుమ, విగ్రహ సంబంధమైన ప్రతి అసహ్యమైనది కూడా సంఘంలోకి ప్రవేశిస్తుంది. ఇవన్నీ ఆరంభానికి సూచనలై ఉన్నాయి. కాబట్టి బైబిల్లో లేని వాటిని కల్పించి చేసుకోవటం లేదా బైబిల్లో లేని వాటిని కొత్తగా ప్రవేశపెట్టడం వల్ల తమకేదో పేరు వస్తుందని, గుర్తింపు వస్తుందని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో మీరు మీ మనస్సాక్షిని బట్టి, వాక్యాన్ని బట్టి మీరు నిర్ధారించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అరటికాయల ద్వారా పిల్లలు పుడతారా అంటే విశ్వాసం ఉంచు, దేవుడు అద్భుతం జరిగిస్తాడు. కొట్టు గట్టిగా చెప్పండి, యేసు నామములో ఆమేన్. యేసు నామములో ఈ అరటికాయలను నేను అభిషేకిస్తున్నాను. ఈ అరటికాయలు తింటుండగానే PCOD లయమైపోవాలా, ఫైబ్రాయిడ్స్ లయమైపోవాలా, ప్రతి కాంప్లికేషన్స్ క్లియర్ అయిపోవాలా, అద్భుతాలు జరుగునుగా, సూచక్రియలు జరుగునుగా. ఈ అరటికాయలు ఎవరైతే స్పాన్సర్ చేశారో వారు కూడా దీవించబడాలా. ఈ అరటికాయలు తింటుండగానే అద్భుతము జరగాల. వచ్చే సంవత్సరం నాటికి 12 బిడ్డలు వారికి కలుగునుగా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. Come on now, lift it up high. Lift it up high and say, Lord, this is fruit. This is an anointed fruit. Aya, idigo Prabhu, inka entamandi, if you got a fruit, lift it up. God can turn around your situations. Other areas, yes, other areas also. Yeah. Strilu, a pandu, put it on your stomach. Touch that stomach paina, but when just put it like this, the fruit, okay? Yeah. And ento telusa? Fruitful woman, okay? This is a symbolic, okay? Put it like this, don't lift it. మీ చేతులు నొప్పడతాయని I'm making it more symbolic, okay? So it's easy to hold here. Right, take a fruit, లేకపోతే ఫ్రూట్ లేదా రైస్ తీసుకోండి, చేయి చాపండి ఇలాగా. లార్డ్ జీసస్, అనాయింట్ దట్ ఫ్రూట్. అయ్యా, వారు తెచ్చుకున్న ఆ ఫలాన్ని మీరు ఇదిగో ప్రభువా అభిషేకించండి. ఆ ఫలము ఇదిగో ఫలించే గర్భముగా చేయడానికి ఇది ఒక విశ్వాసం. ఆ పండులో ఏమీ లేదయ్యా, ఆ నూనెలో ఏమీ లేదు, విశ్వాసం అయ్యా. ఇదిగో నువ్వు ఆ భిక్షగాడిని, ఆ గుడ్డివాడిని వెళ్ళి ఆ మట్టి రాసి వెళ్ళి కడుక్కో అన్నప్పుడు ఆ మట్టిలో ఆ నీటిలో కాదు, కానీ నీ విశ్వాసం అయ్యా, నువ్వు చెప్పిన పని, ఫెయిత్ అనేసి మనం ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రైట్, 7 సార్లు కొరికి తినండి. ఫస్ట్ టైం కొంచెం నవ్వలండి, తర్వాత సెకండ్ టైం, తర్వాత మళ్ళీ అలాగా ఎవ్రీ టైం 7 తర్వాత అది బ్యాగ్లో పెట్టేసుకోండి. ఇంటికి వెళ్ళిపోయి మిగిలిన తినండి, మీ ఆయనకి ఇవ్వండి. రైట్, ఒకవేళ ఇంకొక పండు చేశారా అది వెళ్ళి మీ ఆయనకి ఇవ్వండి. ఓకే, 7 టైమ్స్ తినేసి మొత్తం తినొద్దు ఎవరు కూడా, 7 సార్లు తిని లోపల పెట్టేసుకోండి. ఓకే, సో ఈట్ ఇట్ 7 times. 7 times తిన్నవాళ్ళు కూర్చోండి. If you are finished eating it 7 times, wow, I see many wombs already being opened. చాలా గర్భాలు తెరవబడడం చూస్తున్నాను. Even in online, even in that, I am seeing that.
ఇకపోతే అమ్మతేజ అబద్ధ ప్రవక్త, అతను చేస్తున్న అద్భుతాలన్నీ కూడా గారడి విద్యలేనని ఆరోపిస్తున్న విజయప్రసాద్ రెడ్డి ఒకసారి ఆలోచిద్దాం. అసలు విజయప్రసాద్ రెడ్డి యేసుని దేవునిగా నమ్మడం లేదు అని ఒక ప్రచారం బాగా ఉంది. అది నిజమా అబద్ధమా అతనికే తెలియాలి. రెండో విషయం వచ్చేసరికి క్రైస్తవులకు ఇతన్ని ఎవరైనా ప్రతినిధిగా నియమించారా? ఇతనికి ఎవరు హక్కు ఇచ్చారు? ఈయన టెస్ట్ చేస్తాను, ఆయన టెస్ట్ చేస్తాను, నేను నీ దగ్గరకు వస్తాను, అవసరమైతే నేనే ఖర్చులు పెట్టుకొని కొంతమంది రోగులను తీసుకొస్తాను, వాళ్ళని నీ దగ్గర పెడతాను, నిజంగా నీ దగ్గర ఈ శక్తి ఉంటే కనుక నీవు అతన్ని బాగు చేయి అనే మాటలు ఏవైతే ఉన్నో ఇవన్నీ కూడా అపవాదికి సంబంధించినవి. అపవాది మాత్రమే శోధిస్తుంది. విశ్వాసులు పరిశీలిస్తారు, పరీక్షిస్తారు తప్ప శోధించరు. అలాగే ఆయన ఏదో పెట్టుకున్న ప్రోగ్రాంకి ఈయన వస్తాడట, వస్తే వచ్చాడు, నేను స్టేజ్ మీదకి రాను తమ్ముడు అన్నాడు. అసలు నిన్ను స్టేజ్ మీదకి ఎవరు పిలిచారు? ఆయన ప్రోగ్రాంలో నిన్నెందుకు స్టేజ్ మీదకి పిలుస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే నీవు గొప్పవాడిగా, అహంకారిగా నువ్వు హెచ్చించుకుంటున్నావు అంతే. ఆయన ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు పిలిస్తే స్టేజ్ మీదకి వెళ్ళాలి, లేదంటే కింద కూర్చొని శ్రద్ధగా ఆలకించి వినాలి. అక్కడ జరుగుతున్న విషయాలు, పరిణామాలు నిజమా కాదా, అబద్ధమా యథార్థం అనేది పరిశీలించుకోవాలి. అంత మట్టికి వేరే వాళ్ళ ప్రోగ్రాంకి వెళ్ళి నేను స్టేజ్ ఎక్కుతాను, తమ్ముడు నన్ను పిలవకపోయినా పర్వాలేదు, ఇవన్నీ కూడా తాను హెచ్చించుకోవడానికి సంబంధించిన విషయాలు. అలాగే నేను ఉండగా నా కళ్ళ ఎదుటిగా నువ్వు అద్భుతాలు చేయాలి, స్వస్థతలు పరచాలని చెప్పి నువ్వు సవాలు విసురుతున్నావే. యేసుక్రీస్తు వారు సైతము వారి అవిశ్వాసాన్ని బట్టి అక్కడ గొప్ప సూచక్రియలు కానీ అద్భుతాలు కానీ చేయలేకపోయాను అని వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి ఆయన ఆశ్చర్యపోయినట్లు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా కొన్ని సందర్భాలలో సూచక క్రియల ద్వారా కానీ ఏమి చేయలేకపోయాడు. కాబట్టి మరి యేసుక్రీస్తు అబద్ధ ప్రవక్తని మనం చెప్పగలమా? కాబట్టి దేవుడు తన చిత్తానుసారంగా ఎవరినైతే బాగుపరచాలని ఉద్దేశించాడో వారి విశ్వాసాన్ని బట్టి వారిని స్వస్థపరుస్తాడు తప్ప నీవు పరీక్షిస్తే, పరిశుద్ధాత్మ వరములు కలిగిన వారిని నీవు పరీక్షిస్తే అవి జరగాల వద్దా అనేది దేవుని చిత్తం తప్ప నీ ఇష్టం కాదు. ఏర్పరచబడినటువంటి ఆ ప్రవక్త ఇష్టం కూడా కాదు. దేవుని చిత్తం చొప్పున దేవుని ఇష్ట ప్రకారం మాత్రమే ఆ స్వస్థత కార్యక్రమం జరుగుతుందనే విషయం మీరు గమనించాలి. అలాగే నాకు కేవలం బోధ వచ్చు, ఇతరులను విమర్శించడం మాత్రమే వచ్చు, లేదా నేను ఏ డిబేట్లో అయినా పాల్గొని నేను విమర్శించగలనని మాత్రమే అనుకుంటే దేవుని రాజ్యం మాటలతో కాదు కానీ అది శక్తితోనూ క్రియలతోనూ కూడుకున్నదై ఉండాలని వాక్యం సెలవిస్తుంది. కేవలం నువ్వు నోరుగా ఉండి మాట్లాడటం మాత్రమే చేస్తే ఉపయోగం లేదు. క్రియలు ఉండాలి. అవి ఎలాంటి క్రియలు ఉండాలో మీకు ఇవ్వబడినటువంటి ఆత్మ సంబంధమైన స్థాయిని బట్టి మీరే వివేచించుకోండి. కాబట్టి విశ్వాసము, క్రియలు ఇవన్నీ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. విశ్వాసము వేరు, పరిశీలించడం వేరు, శోధించడం వేరు. వీటన్నిటిని బట్టి విజయ్ కుమార్ రెడ్డి గారిని నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. మొదటిది, క్రైస్తవులందరికీ మిమ్మల్ని ఎవరైనా ప్రతినిధిగా నియమించారా? ఇలా అద్భుతాలు చేస్తూ, స్వస్థతలు చేస్తూ, దేవుని సువార్త చేస్తున్న వారందరినీ పరిశీలించడానికి మీరెవరు? మీకేం హక్కు ఉంది? పరిశీలించాలి అనుకుంటే అక్కడ కూర్చొని అణుకువగా ఉండి అక్కడ ఉండి వారు చేసేవన్నీ సూక్ష్మంగా పరిశీలించి తెలుసుకోవాలి తప్ప సరైనటువంటి ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా ఒక వ్యక్తిని నిందించడం తప్పు. రెండవది ఏంటంటే పరిశుద్ధాత్మ వరాలు అనేవి మీరు చెప్పినట్లు, మీరు కోరుకున్నట్లు, మీరు అడిగినప్పుడు అప్పటికప్పుడు జరిగేవి కాదు. అది ఆయన చిత్తం చొప్పున జరుగుతుందని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. లేదు వీటన్నిటినీ నేను విభేదిస్తాను అని అంటారా? డిబేట్కి రండి, మాట్లాడుకుందాం, తేల్చుకుందాం. ఎందుకంటే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ సూచనలు చేసేవారిని వదిలిపెట్టడానికి లేదు. అలాగే క్రైస్తవులను విమర్శిస్తున్న వారిని కూడా వదిలిపెట్టడానికి లేదు. ఇక చివరిగా వచ్చినట్లయితే అమ్మతేజ చేస్తున్నటువంటి ఆ ప్రసంగంలో ఒక అమ్మాయి కొన్ని దేవతల పేర్లు ఉచ్చరించింది. ఆ దేవతల పేర్లు ఉచ్చరించినప్పుడు ఆ క్లిప్ కట్ చేయకుండా దాన్ని ప్రసారం చేసినందుకు కొందరి మనోభావాలు దెబ్బతింటాయి అని మీరు చెప్తున్నారు. ఎవరి మనోభావాలు దెబ్బతింటాయని పరిశుద్ధాత్మను ఆపలేం కదా. ఎట్లా అనుకున్నావు? ఏడుగురం దేవతలం, దుర్గామాత ఈడ నీ ప్రభు ఏం చేయలేడు. నీలాంటి బాబా డాబా అందరినీ నిలిచిపించేసిన పిల్లలు కూడా కాదు.
ఇప్పుడు తప్పు కదండి అది. ఇప్పుడు ఆవిడ చూపించి నువ్వు కనకదుర్గమ్మని లేకపోతే మైసమ్మని కోట్లాది మంది హైందవ సోదరులు విశ్వాసాన్ని కించపరుస్తూ వాళ్ళు నమ్ముతున్నారండి. వాళ్ళని మీరు దెయ్యాలు అని అంటే వాళ్ళకి ఎంత బాధగా ఉంటుందండి. ఇప్పుడు ఒక హైందవ సోదరుడు యేసుప్రభుని ఒక దెయ్యం పట్టినోడి మీదకి యేసుప్రభు వచ్చినట్టుగా చూపించి హనుమాన చాలీసా చదివి యేసుప్రభుని ఎల్లగొట్టినట్టుగా ఒక స్క్రిప్ట్ చేశాడు అనుకోండి, మనం బాధపడమా చెప్పండి. అంటే మా యేసుప్రభుని దయ్యం అంటావా అని మనకి ఎంత నొప్పి కలుగుతుందో, కనకదుర్గమ్మని దయ్యం అన్నప్పుడు కూడా వాళ్ళకి అంతే నొప్పి కలుగుతుంది కదండి. ఇది పరమత సహనం ఎలా అవుతుందండి? దీనివల్ల రక్షణలోకి వస్తారా ఎవరైనా? యేసుప్రభుని విమర్శించి దూరం పోతారా? అసలు మీరు దేన్ని సమర్థిస్తున్నారు రంజిత్ తోఫీర్ గారు? ఆ వీడియో మీ కళ్ళకు కనబడలేదా? మరి అది అమ్మతేజ గారు చేసింది, అది కరెక్టా అది? ఇక రంజిత్ ఓఫీర్ గారంటే ఆటలో అరటిపండు లాంటి వాళ్ళు, సెల్ఫ్ గోల్ చేసుకున్న వ్యక్తి. ఆయన గురించి అసలు మాట్లాడుకోవటం కూడా వేస్ట్. ఆత్మను ఆర్పవద్దు అని వాక్యం చెప్తుంది కదా. అతనికి ధైర్యం ఉంది. అతడు ఏదైతే బయలుపరచబడిందో దాన్ని నేరుగా చెప్పగలిగాడు. ఏది ఎడిటింగ్ లేకుండా డైరెక్ట్గా ట్రాన్స్మిట్ చేయగలిగాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే దేవుని ఆత్మ ఏదైతే బయలుపరుస్తుందో దాన్ని అతను తెలియజేస్తున్నాడు. ఒకవేళ మీరు మనోభావాలు దెబ్బతింటాయని మిమ్మల్ని మీరు కుదించుకొని దేవునికి వ్యతిరేకంగా చెప్పవద్దన్నవి కూడా కలిపి చెప్పడమో, చెప్పమన్న వాటిని కూడా మానేయటమో చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది. ఈ విషయాలు మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. లేదు వీటన్నిటిని నేను విభేదిస్తాను అని అంటారా? డిబేట్కి రండి, మాట్లాడుకుందాం, తేల్చుకుందాం. విజయ్ కుమార్ రెడ్డి ఎవరు? అతని ముందు ఆత్మవరాలను నిరూపించుకోవాల్సిన అవసరం ఎవరికైనా ఎందుకుంటుంది? విజయ్ కుమార్ రెడ్డిని ఎవరైనా క్రైస్తవుల ప్రతినిధిగా నియమించారా? అతనికి ఏమైనా ప్రత్యేక హక్కులు ఉన్నాయా? ఈ రోజుల్లో వాక్యం చెప్పడం కన్నా అబద్ధ బోధను ఖండించడానికే ఎక్కువ సమయం కేటాయించాల్సిన పరిస్థితి దాపురించింది. దీనికి కారణం బైబిల్ని అసలు సరిగా చదవని క్రైస్తవులు, అర్థం చేసుకోని క్రైస్తవులు. మూడవది, అసలు ఏమీ తెలియకుండా పాస్టర్లుగా మారిపోతున్నటువంటి వ్యక్తులు.